అవును, వీళ్ళు వెతకటానికి వెళ్ళారుగా, దొరికితే? దొరికేదైతే ఇంతసేపా? ఎప్పుడో దొరికేది. దొరికినా కాసేపు గుడ్డిదానిలా బతుకుతుంది. ఆ తర్వాత గొడ్లు తేలేస్తుంది. ఇల్లంతా ఏడుపు పెడబబ్బులతో ఉంటుంది. మనిద్దరం కలిసి 4 రోజులు ఓదారుస్తాం. ఆ మంగమ్మకి నచ్చ చెప్పి నిన్న సాకేత్కి అంటగడతా. అబ్బా బాగి, నీ మాటలు వింటుంటే ఎంత హ్యాపీగా ఉందో. మనం ఇప్పుడు వెంటనే వెళితే మనం వెతకటానికి వెళ్ళలేదని మన మీద విరుచుకు పడుతుందా మంగ? అవును బాగి, స్వర్ణ అలా బయటకు పోకపోతే ఏమయ్యేది? జిల్లేడు పాల సంగతి బయట పెట్టేదాన్నే కాదు, పాలల్లో ఏ విషపురుగో పడిందని చెప్పేదాన్ని. నీ దగ్గర ఆన్సర్స్ రెడీగా ఉంటాయి. అనుభవాన్ని బట్టి వస్తుంటాయి తల్లి. సరే వెళ్దాం పద. స్వర్ణ ఇంకా కనపడలేదా అండి? కనపడలేదు. నాకెందుకు గుండె తడుపు పెరుగుతుంది. సరే కొంచెం పట్టుకోండి. మంగా మంగా మంగా, భయపడకండి, స్వర్ణకేం కాదు. అది జిల్లాడి పాలు తాగిందయ్యా, ఏం కాదంటావే? అది ఒట్టి మనిషి కూడా కాదు. కడుపులో నలుసుకేమైనా అయిపోతే? ఆవేశపడకు సంజయ్, తనకి బీపీ వచ్చినట్టుంది, ఏదన్నా కాస్త ట్రీట్మెంట్ చెయ్యి. రఘు, ఇంతలోనే స్వర్ణ ఏమైపోయిందంటావు? ఒకవేళ దాని కళ్ళేం పోలేదు కదా? సీత, పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. మనం ఇటొచ్చాం కదా, తను అటేమైనా వెళ్ళిందేమో. వస్తే తాతయ్య గారు ఫోన్ చేస్తారు కదా, అయినా మనకింకా ఫోన్ చేయలేదుగా. సిగ్నల్స్ లేవు కదా సీత. నాకు చాలా భయంగా ఉంది రఘురామ్. స్వర్ణ, 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 స్వర్ణ. స్వర్ణ, నీకేం కాదు. స్వర్ణ, 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 నీకేం కాదు. నేనున్నాను, నీకేం కాకుండా నేను కాపాడుకుంటాను. ఏమైనది బాబు? జిల్లేడు పాలు తాగిందండి. అయ్యో, ఒరే బుడ్డోడా, ఆ తుండాల పర్సు. సరే అవ్వ. పర్సు. దించు బాబు, దించు. ఒరే, ఆ పసర మంది ఒక తెంచుకురా. తొందరగా బాబు. ఆడికి అందుతాదో లేదు, నువ్వు కూడా సాయం చేయి బాబు. పో. జాగ్రత్త. సరే, ఇప్పుడు ఎటెళ్ళి ఎత్తుకుదాం. అటు వెళ్ళి చూద్దాం పద. రా. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. ఇదిగో అమ్మా. స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. తీసుకోవా. స్వర్ణ, 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 స్వర్ణ. స్వర్ణ, స్వర్ణ,
స్వర్ణ 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 ఆగు, ఏం చేస్తున్నావు మా స్వర్ణని? నువ్వు భాగీరథి మనిషివే కదూ, తన ప్రాణాలు తీస్తున్నావా? అయ్యో ప్రాణాలు తీయడమేందమ్మా, మా అవ్వ ప్రాణాలు పోస్తుంది. ప్రాణాలు పోస్తుందా? అసలు ఎవరు మీరు? ఎందుకు స్వర్ణని ఇక్కడికి తీసుకొచ్చారు? మేం తాగడమేటి బిడ్డ, ఈ దొరగారే జిల్లిడి బాలు తాగిందని చెప్తే పసరు పిండుతున్నాను. చూపు పోకుండా వెంటనే కళ్ళకి కలికం పెట్టాను. నెలలు నిండిన పిల్ల ఏ కట్టం వచ్చిందో ఇంత ధైర్యం చేసింది. ప్రాణం కాపాడుకుంది, ఏ భయం లేదు. కొంతసేపు ఆగితే కళ్ళు తెరుస్తుంది. అయ్యో తప్పుగా అనుకోకండి, సడన్ గా దీన్ని ఇలా చూసేసరికి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. తొందరపడితే నిజం తెలియదు తల్లి. ఇప్పుడు ఎలా ఉంది? ప్రమాదమేం లేదు కదా? ఒళ్ళు నీలం కాకముందే నా కంట పడింది. కాసేపు ఆగితే రెప్పలు తెరుస్తుంది బాబు. ఏం ఇంజెక్షన్ ఇచ్చావు సంజయ్? ఎందుకు ఇలా పడుకునుంది? బీపీకి ఇంజెక్షన్ ఇచ్చాను, కాస్త రిలాక్స్ అవుతారు, కంగారు పడకండి. స్వర్ణ 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 ఎక్కడ? ఇక్కడికే వచ్చి అలా పిలుస్తారేంటండి? అంతా వెతికాం సంజయ్, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడికే వచ్చి ఉంటుందేమోనని. స్వర్ణ ఇంకా దొరకలేదు కాబట్టి మీరు ఇక్కడ వీళ్ళకి తోడుగా ఉండండి, నేను వెళ్ళి వెతుకొస్తాను. అయ్యో సంజయ్, నువ్వు వెళితే ఎలా? అమ్మమ్మ గారికి వైద్యం ఏమైనా అవసరమైతే? ఇప్పుడేం వైద్యం అవసరం లేదు. నిజమే సంజయ్, అది కళ్ళు తెరిచి స్వర్ణ కనిపించకపోతే ఇంకా కంగారు పడుతుంది. నువ్వెక్కడే ఉండు. అక్క స్వర్ణ స్వర్ణ ఏమైందక్క? నేను ఇక్కడున్నానేంటి? అదంతా తర్వాత చెప్తాంలే. స్వర్ణ అసలు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావే? మామిడి పండ్లు కనిపిస్తే తెంచుదామని వచ్చాను. వచ్చేటప్పుడు నువ్వు తాగింది తీర్థం కాదే, జిల్లేడు పాలు. జిల్లేడు పాలా? అందుకేనా ఏదో మసక మసకగా అనిపించింది? మసగ్గా కాదే, అసలు కనిపించకుండా పోయేది. అందుకే ఇలా ఈ తోటలోకి వచ్చి పడ్డావు. ఇదిగో ఈవిడే నిన్ను చూసి కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. స్వర్ణ పద, Thank you. పూజ దగ్గరికి వెళ్దాం. అమ్మమ్మ గారు ఎదురు చూస్తుంటారు. రామనోడా, అడవిలోకి వెళ్ళి మూలికలు ఏరుకుందాం. మంగా 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 బాగి నువ్వేం మాట్లాడుకో. మీరేం చెప్పాలో, మీతో ఏం చెప్పించాలో స్వర్ణ వచ్చాక తెలుస్తాను. నిజంగా నాకు మంచి చేయాలని ఆ జిల్లేడు పాలు తెచ్చినట్టయితే తేగానే నా కాళ్ళకు రాయాలి గాని అక్కడెందుకు పెట్టావే? తీర్థం పక్కన ఎందుకు పెట్టావు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అది తాగేదాకా దాచాల్సిన అవసరం ఏం వచ్చింది? పరాయి వాళ్ళు కదా మంగా. వాళ్ళ ముందు నీ కాళ్ల ప్రస్తావన తెస్తే నువ్వేమంటావోనని భయపడ్డాను. ఓహో, చాలా భయంగల బల్లివే నువ్వు. చూడు, ఎలా వెళ్ళిన పిల్లలా రాకపోవాలి. అప్పుడు అప్పుడు చెప్తా మీ ఇద్దరి సంగతి. ఇంకా వాళ్ళతో మాట్లాంటామమ్మా. స్వర్ణ, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు తల్లి? నీకేం కాలేదు కదా? ఏమైంది? ఏమైంది? ఏం కాలేదుగా నీకు? కాకపోవడం ఏంటమ్మమ్మ గారు, మృత్యువుతో పోరాడి గెలిచింది. ఒక పెద్దవిడ దేవతలా వచ్చి స్వర్ణని కాపాడింది. ఆవిడే గనక రక్షించకపోతే స్వర్ణ మనకు దక్కేదే కాదు. అమ్మా స్వర్ణ, అమ్మ స్వర్ణ అంటే అమ్మ స్వర్ణ. నీ
నీ మనవరాలు కోరిక తీర్చడం కోసం నా ప్రాణాలు తీద్దామనుకుంటున్నావా? నువ్వు అసలు మనిషివేనా? ఎందుకింత రాక్షసత్వం? చూడు స్వర్ణ, నిజాలు తెలుసుకోకుండా మా భాగ్య గురించి అలా మాట్లాడుకో. ఏమిటి భాగి జోగి అంటూ వెనకేసుకొస్తున్నావు? నిజం తెలుసుంటే అదెందుకు జిల్లేడు పాలు తాగుతుంది? పొరపాటు జరిగిందంటున్నానుగా మంగా, నువ్వు అలా మాట్లాడితే ఎలా? మంగా, మన అమ్మాయి మనకి క్షేమంగా దొరికింది. మళ్ళీ ఎందుకు ఈ రాద్ధాంతం? ఓ 10 రోజులు ఓపిక పడితే నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కావాలని చేశారో పొరపాటే జరిగిందో, జరిగిందేదో జరిగిపోయింది. ఎవరి పాపాన వాళ్లే పోతారు. ఆ 4 అక్షంతులు వాళ్ళ నెత్తిన పడితే మనకి తలనొప్పి ఉండదు. పదండి వెళదాం. అక్షంతులు పడేదాకా అంటూ వీళ్ళని మన ఇంటికి తీసుకెళ్తే మనకు కన్నీళ్లు మిగిల్చేలాగే ఉన్నారు తాతయ్య గారు. సీత, నానమ్మ మాటిచ్చింది కాబట్టి ఈ 10 రోజులు ఓపిక పడితే ఆవిడ మాట దక్కుతుంది కదా. 10 లేదు 25 లేదు. రేపే లగ్న పత్రిక రాయిస్తాను. భాగి, తాంబూలం అందుకోవడానికి నీ తరపున ఎవరైనా ఉంటే పిలుచుకో. చూడండి, పెళ్లిలోపు మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏమైనా చేశారో జరిగేది పెళ్లి కాదు, ఉత్తరానికి మీ ప్రయాణం. అంటే ఈవిడ గారిని ఇప్పుడు మన ఇంటికి తీసుకెళ్తావా? అదేగా అంటుంది. అది రావడానికి వీల్లేదు. నాకు భయంగా ఉందమ్మమ్మ. అవును గ్రాని, నాకు తను మన ఇంటికి రావడం ఇష్టం లేదు. అది ఇచ్చిన మాట దాన్నే తప్పమంటావా? మన మేలు మనం కోరుకునేటప్పుడు తప్పినా తప్పులే తాతయ్య గారు. తప్పు చేసిన వాళ్ళు తప్పైందని ఒప్పుకున్నప్పుడు మనం తప్పు చేయాల్సిన అవసరం ఏముంది? పొరపాటు జరిగిందన్నాను గాని తప్పు చేసావని అనలేదుగా మంగా. ఏదో ఒకటి చేశారుగా, మళ్ళీ అది కాదు ఇది కాదు అని మొదటికొస్తారే. ఈ విషయంలో గ్రాని నిర్ణయం తప్పు. తప్పో ఒప్పో మొదటి నుంచి దాని మాట ప్రకారమే వెళుతున్నాం. ఇప్పుడు అలాగే కానిద్దాం. ఇదిగో భాగీరథి, మీ వాళ్ళని తీసుకుని రేపురా పత్రిక రాయిద్దాం. మళ్ళీ ఏదైనా పిచ్చి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. పొరపాటే కాని ప్రయత్నం ఏం చేయలేదు. సత్య ప్రమాణంగా చెప్తున్నాను. ఈ సత్య ప్రమాణాలు మీ ప్రవర్తనల మీద ఆధారపడి ఉంటాయి. ఇంకేం మాట్లాడకండి, ఇక బయలుదేరి వెళ్ళండి. అమ్మ, గండం గడిచింది. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సీత, సీత, స్వర్ణ, అమ్మమ్మ గారు కాఫీ. ఏమిటి సీత, ఇంకా రెడీ అవ్వలేదు? పంతులు గారు వచ్చే టైం అయింది. ఇంకా నగనట్రా ఏం పెట్టుకోలేదే? అంత ఆనందంగా తయారవడానికి ఇదేమన్నా మన ఇంటి కార్యమా? మన వాళ్ళ శుభకార్యమా? మన వాళ్ళైనా కాకపోయినా ఇది మన ఇంట్లో జరిగే శుభకార్యం. మన ఇష్టాల అవతల వాళ్ళకి అర్థమయ్యేలా ఉండకూడదు. మరోలా ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకూడదు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆ పూలు పళ్ళు రెడీగా పెట్టు. అలాగే అమ్మమ్మ గారు. బావా, రెడీ అవ్వకుండా ఇంకా అలాగే కూర్చున్నావే? ఊళ్ళో పెళ్లికి ఏవో హడావుడి పడినట్టు మనం అంత గొప్పగా తయారవలసిన పనేం లేదు. ఆ విషయం నాకు తెలుసు బావా. ఈ ఇంట్లో ఏ సంబంధం లేని వాళ్ళే తాహతకు మించి తయారయ్యి బెడిసి పడుతున్నారు కదా. మనం మన ఇంట్లో వాళ్ళకన్నా తక్కువ ఎందుకున్నాలి బావా? మన దర్జా దర్పం మనం చూపించుకోవాలి కదా. వాళ్లకు మనం తప్ప
వేరే ఇంకెవ్వరూ దిక్కులేరని తెలిసొచ్చేలా చెయ్యాలి. అయినా ఇది మనం సంతోషించాల్సిన సమయం. ఇలా డల్ గా ఎందుకుండాలి? దేనికి సంతోషించాలి? పీడ విరగడైపోతుందిగా, అందుకు. ఇలా ఉంటే ఏదో కామెంట్ చేస్తుంది. మావేవో అనుమానాలు అపార్థాలు అని అన్ని దీర్ఘాలు తీసావు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నదానివే అయితే అలా జిడ్డు మొహం వేసుకుని అలాగే ఉన్నావే. ఫేస్ కి క్రీమ్ అప్లై చేశాను, అందుకే నీకు జిడ్డుగా అనిపించొచ్చు. రెడీ అవుదామని లేచొస్తున్నాను, తమరొచ్చారు. ఆహా, మేము నీ వయసు ఆడవాళ్ళమే. క్రీములని మా ఫేస్ కి క్రీములు రాసే ప్రయత్నం చేయకు. నీ మనసులో సంజయ్ని చేసుకోవాలని లేదు కదూ? ఆ విషయం నువ్వేదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నావే. నేనే నీతో డైరెక్ట్ గా ఛాలెంజ్ చేసి చెప్పాను కదా, నా పెళ్లి సంజయ్తో జరగదు అని. నన్ను ఫూల్ని చేస్తూ గెలిచాననుకోకు. నిన్నే బుక్ చేసి నీ బుద్ధి 10 మందిలో బయటేస్తాను. నీ పెళ్లికొచ్చిన జనంతో చీ అనిపించి సంజయ్తో జరిగేలా చేస్తాను. ఏయ్, నీకింకో పని లేదా? పనిగట్టుకొచ్చి ఛాలెంజ్లు చేస్తున్నావు. నీ పని నువ్వు చూసుకో. నీ పని పట్టడమే నా పని. ఇప్పుడు నువ్వు అమ్మమ్మ గారికి కనిపిస్తే నీ ముఖమే నీ బుద్ధిని బయటేస్తుంది. చేసినన్ని చేసావులే కాని వెళ్ళు. పందెం మన మధ్య. మూడో వాళ్ళని అడ్డు పెట్టుకుని గెలవాలని చూడకు. నేను ఈ పెళ్లి జరగనివ్వను. చేతనైతే జరిపించు, చూద్దాం. చూస్తూ ఉండు, ఎలా ఆగుతుందో, ఎలా ఆపుతావో నేను చూస్తాను. నా పెళ్లి సంగతి నువ్వు చూడటం కాదు, నీ బతుకు సంగతి నేను చూస్తాను. చూడండి, నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా? అక్షరం అక్షరం అలాగే చెవుల్లో రింగు రింగుమంటున్నాయి. అల్లుకుపోయి అల్లల్లాడేలా చేస్తాం చూడు. అది మంగమ్మ. ఏ మాత్రం అతి చేసినా పసిగట్టేస్తుంది. అదే జరిగితే మన పని ఇంతే సంగతులు. ఆ విషయం మాకు వదిలేయి. పసిగట్టే అవకాశమే ఇవ్వం. ఆవిడ మంగమ్మైనా గంగమ్మైనా మాకేంటి? పసిరిక పామును చేసి ఆడిస్తాను చూడు. పదండి. హారతి, 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 అమ్మ హారతి, హారతి, రెడీ అయ్యవా? చీర బాగుందమ్మా. ఈ చీరలో చాలా బాగున్నావు నువ్వు. ఆహా, సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని చూస్తున్నట్టుంది. దైవాంశ సంభూతులంటే ఇలా ఉంటారని ఇప్పుడే మాకు తెలిసొచ్చింది. ఆహా, ఏం వర్చస్సు, ఏం తేజస్సు, ఏం కళ, ఏం కాంతి, ఏం రూపం, ఏం వెలుగు. ఏయ్, ఎవరు మీరు? హారతికి పెదనాన్న పెద్దమ్మలం. నీ కాబోయే పెద్దత్త గారు మావయ్య గారులం. నీ కాళ్ళు కడిగి మా హారతిని కన్యాదానం చేయాల్సిన వాళ్ళం. ఏయ్, ఏమిటి వాగుతున్నారు? ఈడు జోడు బాగుంది అంటున్నావమ్మా. హారతి మంచి మొగుణ్ణే చూసుకుంది అంటున్నాం. మళ్ళీ ఆ కూత కూస్తే ఎడాపెడా వాయించి పళ్ళు రాలకొట్టి చేతికిస్తాను. ఎవరనుకుంటున్నావే వాడు? నా మనవడు, పిఠాపురం మంగమ్మ మనవడు. నీ కూతురు కాబోయే మొగుడు కాదు. నువ్వు రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. మంగ అరుస్తుంది. ఏమైంది మంగ? ఎందుకు అరుస్తున్నా? ఈ సంతని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు?
నా మనవణ్ణి నీ మనవరాలకు కాబోయే మొగుడని అడ్డదిడ్డంగా వాగుతున్నారు. మంగా వీళ్ళు వరసలు తెలుసు గాని వాక్కుండా ఉండమని చెప్పు.